హైదరాబాద్లోని శివరాంపల్లిలో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. నిజాం వారసత్వంగా మనకు సంక్రమించిన చెరువులో కుంటలను పునరుద్ధరించుకుంటూ ఓల్డ్ సిటీ ప్రజలకు ఒక అద్భుతమైన సంస్కృతిని అందించడానికి బొమరకుద్దీన్ దౌలా లేక్ అభివృద్ధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు, ఎంఐఎం పార్టీ అధ్యక్షులు మిత్రులు అసదుద్దీన్ ఓవైసీ గారిని, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా మిర్జా రహమత్ బేగ్ ఎమ్మెల్సీ గారిని, ఫహీం ఖురేషీ గారిని, అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, మున్సిపల్ కమిషనర్ కన్నన్ గారు, ఇతర ఉన్నతాధికారులు, ఈ ప్రాంతానికి సంబంధించిన ఆడపడుచులందరూ ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి హాజరయ్యి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణను తీసుకొని ముఖ్యంగా హైదరాబాదు నగర అభివృద్ధి కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. నిన్నగాక మొన్న రాజేంద్ర నగర్లో మనం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని హిమాయత్ సాగర్ ఎకో పార్క్ని దేశంలోనే ఒక అద్భుతమైన ఎకో పార్క్ని మనము ప్రారంభించుకొని హైదరాబాదులో ఉండే ప్రజలకు, వాళ్ళ చిన్నారి పిల్లల కోసం ఒక అద్భుతమైన పార్కును నిన్న ప్రారంభించుకున్నాం. ఈరోజు బొమరక్ దౌలా లేక్ను పునరుద్ధరించుకొని ఇది కేవలం చెరువు కాదు, ఈ ప్రాంత ప్రజలకు కాలుష్య రహితమైన వాతావరణాన్ని